హలో అండి. ఈరోజు మైదా కానీ పంచదార కానీ అస్సలు వాడకుండా హోల్ వీట్ బ్రెడ్ ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ టైంలో కానీ ఈవినింగ్ స్నాక్స్ టైంలో కానీ మనం బ్రెడ్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం కదండి. పిల్లలు ఏమైనా అడిగినప్పుడు బ్రెడ్ మీద ఇలా చాక్లెట్ స్ప్రెడ్ చేసి ఇచ్చినా కూడా హ్యాపీగా తినేస్తారు. మరి అలాంటి చాక్లెట్ స్ప్రెడ్ని ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా ఇంట్లోనే హెల్తీగా ప్రిపేర్ చేసుకుందామండి. సో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం, వచ్చేయండి. ఫస్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోనే 1 కప్ వరకు హాట్ వాటర్ వేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్ హనీ వేసుకోవాలండి. హెల్తీగా చేసుకుంటున్నాం కాబట్టి హనీ వాడుకుంటున్నాము. లేదంటే 2 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకోవచ్చు. అందులోనే 2 టీ స్పూన్ ఈస్ట్ వేసుకొని ఒకసారి అలా మిక్స్ చేసుకొని 10 మినిట్స్ పాటు రెస్ట్ ఇవ్వాలండి. నెక్స్ట్ రెస్ట్ తర్వాత పైన చూసారా నురగగా ఎలా వచ్చిందో, ఈస్ట్ యాక్టివ్గా ఉంటే అలా నురగ వస్తుందండి. ఈస్ట్ డేట్ అయిపోకుండా చూసుకోండి, ఎక్స్పైరీ డేట్ ఉందో లేదో. సో నెక్స్ట్ అందులోనే 2 టేబుల్ స్పూన్ ఆయిల్, కొంచెం సాల్ట్, 3 కప్స్ గోధుమ పిండి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. తగినన్ని వాటర్ వేసుకుంటూ సాఫ్ట్గా కలుపుకోవాలండి. వాటర్ అనేది హాట్ వాటర్ మాత్రమే యాడ్ చేసుకుంటూ ఉండాలి. కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ బాగా సాఫ్ట్గా కలుపుకోవాలండి. బాగా ఎలాస్టిక్ వచ్చేంత వరకు ఒక 10 మినిట్స్ పాటు నీట్ చేసుకోవాల్సి ఉంటుందండి. మనం ఎంత బాగా నీట్ చేసుకుంటే బ్రెడ్ అనేది అంత ఫ్లఫీగా వస్తుంది. సో బాగా నీట్ చేసుకోవాలి. అలా నీట్ చేసుకుంటున్నప్పుడే ఒక 2 స్పూన్స్ బటర్ యాడ్ చేసుకోవాలండి. ఆ బటర్ కూడా యాడ్ చేసుకొని బటర్ కూడా మొత్తం అందులో మెల్ట్ అయ్యేంత వరకు బాగా నీట్ చేసుకోవాలండి. మనం బ్రెడ్ ఎంత సాఫ్ట్గా కావాలనుకుంటే మొత్తం ఇక్కడే ఉంటుందండి. మనం నీట్ చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది. ఒక 10 మినిట్స్ కండి బాగా నీట్ చేసుకొని ఇట్లా వీడియోలో చూపిస్తున్న విధంగా రౌండ్గా చేసుకొని తీసుకున్న బౌల్కి ఆయిల్ అనేది అప్లై చేసి పిండి ముద్దను అందులో ఉంచుకొని పైన కూడా కొంచెం ఆయిల్ వేసి 1.5 వరకు రెస్ట్ ఇవ్వాలండి. చూసారు ఎంత చక్కగా ఉబ్బిందో. అలా ఒత్తేసుకొని మళ్ళీ ఒకసారి అలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ అలా నీట్ చేసుకోవాలండి మళ్ళీ. సో నీట్ చేసుకున్న దాన్ని ఒక స్క్వేర్ లాగా చేసుకోవాలండి. స్క్వేర్ లాగా చేసుకొని రోల్ చేసుకోవాలండి. ఇట్లా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా రోల్ చేసుకుంటూ గమ్ చేసుకుంటూ ఉండాలండి. చూసారండి వీడియోలో ఎట్లా ఎడ్జెస్ అన్నీ క్లోజ్ చేసుకోవాలండి. మనం ఎట్లాంటి గ్యాప్ రాకుండా చక్కగా సాఫ్ట్గా వస్తుంది. సో బ్రెడ్ మౌల్డ్ తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసేసుకొని మనం రెడీ చేసుకున్న పిండిని కూడా దాంట్లో ప్లేస్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఒక థిన్ క్లాత్తో కవర్ చేసుకొని ఒక 45 మినిట్స్ వరకు రెస్ట్ ఇవ్వాలండి. 45 మినిట్స్ తర్వాత ఇట్లా బాగా ఉబ్బుతుందండి. సో దానిపైన కాచి చల్లార్చుకున్న పాలతో ఇట్లా గ్రీస్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో స్టాండ్ పెట్టుకొని ఒక 5 మినిట్స్ అలా ప్రీ హీట్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఇట్లా బ్రెడ్ మౌల్డ్ పెట్టేసి చుట్టూ టచ్ అవ్వకుండా మధ్యలోకి పెట్టుకొని ఒక 40 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. ఈలోపు మనం చాక్లెట్ స్ప్రెడ్ చేసుకుందామండి. చాక్లెట్ స్ప్రెడ్ కోసం ఒక ప్యాన్ తీసుకొని దానిలో 10 వరకు కాజు, 1 కప్ బాదం వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలండి. డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఒక 1/2 కప్ వరకు పల్లీలను కూడా డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అవి పూర్తిగా చల్లారిన తర్వాత ఇట్లా మిక్సీ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. అట్లా పల్స్ లాగా గ్రైండ్ చేస్తే ఆయిల్ పైకి వస్తుందండి. సో ఆయిల్ అట్లా వచ్చేసిన తర్వాత ఒక 1/2 కప్ వరకు బెల్లము, 1/2 కప్ వరకు కోకో పౌడర్ యాడ్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్, అలాగే కొంచెం వెనిలా ఎసెన్స్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. అది కూడా కొంచెం గ్రైండ్ చేసుకున్న తర్వాత మెల్ట్ చేసుకున్న బటర్ ఒక 1/2 కప్ వరకు వేసుకోవాలండి. నెక్స్ట్ బాగా మిక్సీ పట్టుకోవాలండి. అది కొంచెం లూజ్గా వస్తుంది. సో అంతవరకు కూడా 2-3 టైమ్స్ పల్స్ లాగా చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. సో దీన్ని ఒక ఎయిర్ కంటైనర్లో పెట్టుకుంటే 2 వీక్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అంత టేస్ట్గా ఉంటుందండి. సో బయటవి కాకుండా ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే కొంచెం హెల్తీగా కూడా ట్రై చేసుకోవచ్చు. 30 to 40 మినిట్స్ తర్వాత ఇట్లా ఒకసారి టూత్ పిక్ పుచ్చుకొని టెస్ట్ చేసుకోండి. మనకి ఏమీ అంటకుండా టూత్ పిక్ క్లియర్గా వస్తే బ్రెడ్ కుక్ అయిపోయినట్లేనండి. సో ఆ వేడి మీదే పైన కొంచెం బటర్ అప్లై చేయండి. సో కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటుంది. సో పూర్తిగా చల్లారిన తర్వాత డీమౌల్డ్ చేసుకొని ఇట్లా పీసెస్ లాగా కట్ చేసుకోవచ్చండి. చూసారా ఎంత సాఫ్ట్గా వచ్చేసిందో. ఇట్లా పీసెస్ లాగా కట్ చేసుకొని దాని మీద చాక్లెట్ స్ప్రెడ్తో తింటే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా రెసిపీ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.